మొదటిసారి తన పుట్టింట్లో అడుగైతే పెట్టింది మన దీప. వారసురాలని తెలిసిన తర్వాత అడుగు పెట్టేదానికి వేరే లెవెల్ ఉంటుంది. నిజంగానే చాలా చాలా బాగా అయితే ఉంది ఈరోజు ఎపిసోడ్. ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అలాగే శనివారం ఎపిసోడ్ ఎంత బాగుందో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా చాలా బాగుంది. శనివారం ఎపిసోడ్ అనుకుంటే దానికి మించే బాగుంది ఈరోజు. అక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. సీరియల్ ఎంతమంది మారినా కానీ మన దశరథ్ గారు ఒక్కరు మాత్రం మాట్లాడదు. హ్యాండ్స్ ఆఫ్ సార్ మీకు. అసలు నిజంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అన్నారని ఒకేలాగా ఉన్నారు చూడండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీలాగా కూడా ఉండొచ్చు అనేసి మనుషులకైతే నిరూపించారు. అలాగే ఉన్న కొత్త సార్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే ఎందుకు లైక్ చేయాలనేసి మీరు డౌట్ రావచ్చు. మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. నేను 4 నుంచి 5 రోజుల ముందే చెప్పాను దీప వారసురాలను కార్తీక్ తెలుస్తుంది అనేసి. ఆ ఎపిసోడ్ శనివారం వచ్చిందండి. నేను మీకు మంగళవారమే చెప్పాను. అలాంటి మైండ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే సీరియల్ గురించి ఆలోచించి ఏం జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇక్కడ మన సుమిత్ర గారు అయితే మీ కూతురే కదా అనేసి, అంటే నా కూతురు అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నేను బస్ స్టాండ్లో వదిలేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, బస్ స్టాండ్లో వదిలేసిన దీపానే అక్కడ అనేసి మన కార్తీక్ బాబు ప్రతి నిమిషము కార్తీక్ బాబుకి తెలిసినప్పటి నుంచి అసలు నా మరదలు నేను పెళ్లి చేసుకున్నాను పారిజాతంగా ఒక మాట అన్నారు. ఇక్కడ సుమిత్ర అలాగే కాంచన ఎన్నెన్నో కళలు కన్నారు. దశరథ్ కాంచన ఎన్నెన్నో కళలు కన్నారు. నా అన్నకు నాకు కొడుకునిచ్చి పెళ్లి చేయాలనేసి ఆ దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు పుట్టకతోనే నిర్ణయించాడు అంటే అక్కడ కార్తీక్ బాబు అన్నాడు నిజమే, పుట్టకతోనే నిర్ణయించాడు. అందుకోసం అనేసి దీప మెడలో కార్తీకే తాలిగట్టాడు. దేవుడు చూడండి, కొన్ని సంవత్సరాలైనా కానీ ఒక బ్లాస్ట్ అనేది ఒక రోజు వస్తుంది చూడండి. ఆ బ్లాస్ట్ అనే రోజు మన కార్తీక్ తెలియకపోయినా కానీ ఆ రక్త సంబంధం దగ్గర లాగి అక్కడ రక్త సంబంధంతో అక్కడ మన కార్తీక్ దీప మెడలో కార్తీక్ తాళి కట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం దానికి సంబంధించిన మొత్తం ప్రోమోకి సంబంధించిన మొత్తం అయితే వచ్చింది మనకి. మీరు చూసిండారు కదా. అసలు సరే అనేసి జోష్నాకి ఎక్కడైతే నిలుచుకోందో అక్కడే భూకంపం కాదు కదా, ఇంకా దాని భూకంపం అనేది పేరు చిన్నదవుతుంది. ప్రతి సెకండ్ భయపడతానే బతకాలి. ఎందుకంటే నిజం తెలిసిపోయిందా, నిజం తెలియలేదా, నిజం తెలియలేదా అనేసి ఈ కన్ఫ్యూజన్లోనే ఉండాలి. అక్కడ దాస్ గారు కూడా మనకి యాక్టింగ్ చేస్తావనేసి చెప్పారు కదా. కార్తీక్ చెప్పాడు నువ్వు యాక్టింగ్ చేయమో అనేసి. యాక్టింగ్ చేస్తావంటే అసలు ఎలా గుర్తొచ్చింది, ఎలా తెలిసింది అనేసి జోష్న అయితే ప్రతిరోజు తలకిందులుగా అయితే ప్రాబ్లం పడుతూనే ఉంటుంది. ఇక్కడ మన పారిజాతం గారికి అయితే నిజం తెలియదు అనేసి మన కార్తీక్ అయితే ఒక లెవెల్ అయితే వచ్చింది. అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో దీపాకి అయితే చెప్పడు, కానీ దీపాన్ని ఇంకొక మెట్టు పైకి అయితే చూస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాంతాతగానే చూశాడు, ఇప్పుడు మరదలుగా చూస్తాడు. చిన్న మరదలైంది, పెద్ద మరదలైంది. నేను ఆల్రెడీ బావ మరదలు కలిశారు అనేసి నేను శనివారం క్యాప్షన్ కూడా పెట్టాను, మీరు చూడవచ్చు. అదే జరిగింది. నా మరదలు అనేసి దాదాపు 10 సార్లు అని అంటాడు. మీరు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.